TH94 న్యూస్ కి స్వాగతం. లాంగ్ అంటే వీళ్ళు జరుగుతారే నేను చేసినప్పుడు ఎవరైనా కడి ఒక నిమిషం అన్న చాలా జర ఫోన్ తీ చేసిన శ్రీశైల్ రెడ్డి గారికి, సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్ గారికి, మున్సిపల్ ఎన్నికల్లో 36 వార్డులకు సంబంధించి ప్రచారం నిన్న ప్రారంభించడం జరిగింది. మంచి ఆదరణ ప్రజల్లో నుంచి మేము చూస్తా ఉన్నాం. ప్రజలు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ఘన స్వాగతాలు పలుకుతా ఉన్నారు, బ్రహ్మానందం పడతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల నుంచి అధికారంలోకి వచ్చినప్పటికీ వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు కావచ్చు, 420 హామీలు కావచ్చు, అమలు చేయడంలో విఫలమైన మమ్మల్ని మోసం చేసిర్రు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం పట్టించారు, తాండూరును ఆగం పట్టించారు. తాండూరులో అరాచకాలు, దౌర్జన్యాలు, బెదిరింపులు, మాఫియా అనేది పెరిగిపోయింది. తప్పకుండా మేము బీఆర్ఎస్ కౌన్సిలర్ను గెలిపిస్తామని చెప్పి ఎక్కడ చూసినా కానీ ఇదే విషయం కనిపిస్తాము. మరి మేము గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తాండూరు ప్రాంతాన్ని గతంలో ఎవ్వరు చేయని విధంగా మేము ఎన్నో నిధులను తీసుకొచ్చి తాండూరు మున్సిపాలిటీని అభివృద్ధి చేసినాం అనే విషయాన్ని కూడా వాళ్ళు గుర్తు చేస్తా ఉన్నారు. వార్డుకి మా కౌన్సిలర్ ఉన్నప్పటికీ లేనప్పటికీ ప్రతి వార్డు కూడా ₹1 కోటి నిధులను ఇవ్వడం కావచ్చు, మంచి బ్రహ్మాండమైన రోడ్డు వ్యవస్థ కావచ్చు, కాలుష్య రహిత తాండూరు కావచ్చు, హాస్పిటల్ విషయంలో కావచ్చు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ విషయంలో కావచ్చు, అదేవిధంగా చిలకవాగు విషయంలో కావచ్చు, ఇట్లా ఎన్నో ఎప్పటి నుంచో తాండూరు ప్రజలకు అవసరం ఉన్న పనులన్నింటినీ కూడా మరి మేము గత ప్రభుత్వంలో చేసినవన్నీ కూడా ప్రజలు మాకు గుర్తించుకొని మాకు అండగా నిలబడతాము. మేము ప్రజలతో ఇదే మా ఎజెండాగా మరి రాబోయే రోజుల్లో తాండూరు మున్సిపాలిటీలో మేము ఏం చేయబోతున్నామని మేనిఫెస్టోని అన్ని అంశాలను జుడీకరించి మరి ప్రజలకు ఏదైతే చాలా చాలా ఇంపార్టెంట్ అంశాలు ఉన్నాయో ఆ అంశాలన్నింటిపైన మంచి మేనిఫెస్టోని మేము రిలీజ్ చేయడం జరిగింది. ప్రజలకు కనీస సౌకర్యాలను కల్పించడంలో విషయంలో కావచ్చు, తాగునీరు, వీధి దీపాలు, మురుగునీటి వ్యవస్థను మరి ఆధునీకరణ చేయడంలో కావచ్చు, మరి ప్రజాప్రతినిధులు మా చైర్మన్ అభ్యర్థి కానీ మా కౌన్సిలర్లు కానీ ప్రజలకు నిత్యం అండగా ఉండే విధంగా, నిత్యం వాళ్ళ సమస్యలను తెలుసుకునే విధంగా మరి మార్నింగ్ వాక్లే కావచ్చు, అదేవిధంగా రెగ్యులర్ గా వాళ్ళకు సమయాన్ని కేటాయించి వాళ్ళకు అందుబాటులో ఉండడం కావచ్చు, ప్రతి సోమవారం చైర్మన్ గారు ప్రజా దర్బార్ని చేపట్టడం కావచ్చు, అదేవిధంగా ప్రజల వద్దకే అధికారుల పాలన ఒక టోల్ ఫ్రీ నెంబర్ని పెట్టి మరి ప్రజలకు ఏ సమస్యలు ఉన్నా టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసినట్టయితే ఆ వాటికి అధికారులు మా కౌన్సిలర్లే స్వయంగా వెళ్ళి వాటిని పరిష్కరించడం అనే ఒక నూతన పద్ధతికి కూడా మేము శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. అంతేకాకుండా ప్రజాప్రతినిధుల పనితీరు పైన కూడా వారానికి నెలకు ఒకసారి సమీక్ష నిర్వహించి దానిపైన ఒక ప్రణాళిక కూడా విడుదల చేస్తూ ఉంటారు నెలకు ఒకసారి. అదేవిధంగా చెత్త సేకరణ విషయం కావచ్చు, రోడ్ల శుభ్రత, పారిశుభ్రత నిర్వహణ విషయంకి ప్రాధాన్యత ఇస్తూ పార్కుల నిర్వహణలో కూడా అక్కడ ఉన్న కాలనీలను భాగస్వామ్యం చేయడం, అదేవిధంగా ప్రతి వార్డులో మరి మాకందరికి కూడా తెలుసు, మనము మిషన్ భగీరథ ప్రాజెక్టు బీఆర్ఎస్ ప్రభుత్వం
చేపట్టిన ఒక వినూత్నమైన ప్రాజెక్టు. దేశంలో ఎక్కడ లేని విధంగా ఇంటింటికి తాగునీటి నల్లాన్ని అందించిన ఘనత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికి అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వం దక్కింది, కేసీఆర్ గారికి దక్కింది. అయితే గత 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ వచ్చిన తర్వాత మరి వాళ్ళకు ఉన్న వ్యవస్థను కూడా నడపడానికి చేతనైతే లేదు, దాంట్లో మురుగునీళ్ళు వస్తున్నాయని చెప్పి చాలా మంది తాగునీటి కోసం ఇబ్బంది పడతా ఉన్నారు. అందుకనే గతంలో మేము ప్రతి గ్రామ పంచాయతీ మినరల్ వాటర్ ప్లాంట్ ఇచ్చి 5 రూపాయలకే 20 లీటర్లు నీళ్లు ఇచ్చిన అంశాన్ని నేను ఒకసారి గుర్తు చేస్తాను. మరి అదే విధంగా తాండూరు మున్సిపాలిటీలో కూడా ప్రతి వార్డులో మినరల్ వాటర్ ప్లాంట్ ని ఏర్పాటు చేసి 5 రూపాయలకే 20 లీటర్ల తాగునీటిని పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన దగ్గర కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన తర్వాత ఎన్నో ఉద్యోగ అవకాశాలు, లక్షల ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తామని ఇప్పటి వరకు ఒక్కటి కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. దీనివల్ల యువత, మహిళలు ఈరోజు నిరుత్సాహపడి డిప్రెషన్లోకి పోతా ఉన్నారు. మరి వాళ్ళలో మనము స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళను ఏదో విధంగా వాళ్ళకు ఉపాధి కల్పనకు ఎంతో కొంత తోడ్పాటు కావాలనే ఉద్దేశంతో మహిళలకు, యువతలకు ఉపాధి కల్పనలో ఉచిత శిక్షణ శిబిరాలు జరుపుతామని చెప్పి కూడా మేము ప్రయత్నిస్తున్నాం. అదేవిధంగా విభిన్న రంగాల్లో, ఇది ఏదో ఒకే స్కిల్ డెవలప్మెంట్ కాకుండా విభిన్న రంగాల్లో ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలను చేపడతామని చెప్పి కూడా మేము మా మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. అంతేకాకుండా మన ఎక్కడెక్కడైతే మరి కొత్త వార్డుల గురించి, ఆ కొత్త వార్డులలో ఎంతో మనకు పనులు అవసరం ఉన్నాయి, దానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులను సమకూర్చుకొని వాటికి అభివృద్ధి విషయంలో కూడా మేము ప్రత్యేక శ్రద్ధ చూపిస్తామని చెప్పి కూడా మేము దీంట్లో చెప్పడం జరిగింది. అంతేకాకుండా పచ్చదనాన్ని పైన కూడా మరి మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనము మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే అతి తక్కువ సమయంలో గ్రీన్ కవర్ ని పెంచడం జరిగింది. పల్లె ప్రగతి ద్వారా మనకు నర్సరీలను పెట్టుకున్నాం, పట్టణ ప్రగతి ద్వారా నర్సరీలను పెట్టుకున్నాం, కానీ ఇప్పుడు అవి పట్టించుకునే నాదులు లేదు. కాబట్టి మనం పచ్చదనం పైన కూడా ప్రత్యేక శ్రద్ధ పెడతామని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. దీంతో పాటు ప్రతి నెల గతంలో మనం చూసినట్లయితే మున్సిపల్ సమావేశం అనేది ఏదో జరపాలి అన్నట్టు జరుపుతుండే, అట్లా కాకుండా ప్రతి నెల మున్సిపల్ సమావేశాన్ని నిర్వహించే విధంగా మేము చురుగ్గా ప్రతి కౌన్సిలర్ ప్రజలకు ఏ సమస్యలు తీసుకొచ్చే విధంగా కౌన్సిల్ ని నడుపుతామని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా చాలా మంది ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత చాలా మంది ఉపాధి కోల్పోయారు, వ్యాపారాలు నడుస్తలేదు, ఎంతో మంది తిండి తినడానికి కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. అందుకు తాండూరులో మొట్టమొదటిసారి మా చైర్మన్, మా కౌన్సిలర్లను గెలిపించిన తర్వాత అన్నపూర్ణ క్యాంటీన్ ₹10 రూపాయలకే వాళ్ళకు భోజనాన్ని ఇవ్వాలనే నిర్ణయాన్ని కూడా మేము తీసుకున్నాం. దీనివల్ల ఎంతో మంది నిరుపేదలు ఈరోజు ఆకలికి అనుమతిస్తున్న వాళ్ళకు మేము చేతులు ఇవ్వాలని చెప్పి భావనతోని ఈ అన్నపూర్ణ క్యాంటీన్ కూడా మేము ప్రారంభిస్తామని చెప్పి ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా మన దగ్గర ట్రాఫిక్ సమస్యలు కూడా విపరీతంగా పెరిగిపోయింది. ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేస్తారు, మేము తీసుకొచ్చినవి మళ్ళీ ఇప్పుడు పట్టించుకుంటలేదు. మేము ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కూడా తీసుకొచ్చాం. అయితే ఆ సమన్వయ లోపంతో మరి అవి సరిగ్గా సక్రమంగా పనిచేయట్లేదు. అందుకనే పోలీస్ శాఖ సమన్వయంతో ట్రాఫిక్ నియంత్రణ, ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటుకి మేము చేయాలని చెప్పి భావిస్తా ఉన్నాం. అంతేకాకుండా తాండూరులో మరి నేను గత 2-3 రోజుల నుంచి తిరుగుతున్న క్రమంలో ప్రతి ఒక్కరు ఒకటే చెప్తున్నారు, కుక్కల పెడత విపరీతంగా అయింది అని చెప్పి.
అందుకనే ప్రజలను తీవ్రంగా పీడిస్తున్న వీధి కుక్కల బెడద నుంచి విముక్తి కల్పించాలని కూడా మరి మేము ఈ మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. సో ఈ విధంగా గ్యారంటీగా మేము చెప్తున్నాం, ఆశ పెట్టం, ఆకాశానికి నిచ్చెన వేయం, కోట్ల హామీలు ఇవ్వం, సేవకులుగా ఉంటాం అనే నినాదంతో మేము ఈ ప్రజల ముందుకు పోతా ఉన్నాం. తప్పకుండా ప్రజల ఆశీర్వాదం మాపై ఉంది. ప్రజలు ఈరోజు కేసీఆర్ ని మేము కోల్పోయినాం, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కోల్పోయినాం, నన్ను కోల్పోయినాం అని చెప్పి భావిస్తా ఉన్నాం. ఈరోజు మా నాయకులు, మా కౌన్సిలర్ అభ్యర్థులను మీరు చూసినట్టయితే అందరికీ కూడా ప్రజాసేవ దృక్పథం ఉన్న వాళ్ళు, ప్రజలకు ఏదో చేయాలి, ప్రజలకు సేవ చేసుకురాలనే భావం ఉన్న వాళ్ళు, దాంట్లో యువకులని ఎక్కువగా మేము ప్రాధాన్యత ఇచ్చాం. ఒక మంచి కౌన్సిల్ ఈసారి మనము తాండూరులో చూడబోతున్నాం. తప్పకుండా ఈ కౌన్సిల్ తాండూరు అభివృద్ధికి కావచ్చు, తాండూరు ప్రజల సమస్యల పరిష్కారం కావచ్చు, ఒక మంచి పేరు తెచ్చుకుంటుందని భావనతోని మేము మా ప్రచారంలో దూసుకెళ్తున్నాం. తప్పకుండా నేను ప్రజలకు హామీ ఇస్తా ఉన్నాను. మేమందరం కూడా చిత్తశుద్ధితోని, మేమందరం కూడా గతంలో ఏ విధంగా అయితే అభివృద్ధి చేసి చూపించామో ఇంతకు రెట్టింపు అభివృద్ధి మేము చేయాలనే ఒక పట్టుదలతోని మేము వస్తా ఉన్నాం. మీ అందరూ కూడా ఆశీర్వదించి మా కౌన్సిలర్ అభ్యర్థులను ప్రతి వార్డులో మా కౌన్సిలర్ అభ్యర్థులకు ఓటేసి విజయం అందించాలని చెప్పి నేను తాండూరు ప్రజలందరితో సవినయంగా విన్నపించుకుంటూ మరి ఈ మేనిఫెస్టోని మరి మేము ప్రజల్లోకి రేపటి నుంచి తీసుకెళ్తాం. తప్పకుండా ప్రజలకు దగ్గరై ప్రజల ఆశీర్వాదంతో మరి 13వ తారీఖు రోజు తాండూరు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయబోతా ఉంది. మున్సిపల్ చైర్మన్ గా మా నరసింహన్న చైర్మన్ పదవి స్వీకరణ కూడా చేస్తాడని చెప్పి నేను తెలియజేస్తూ మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై హింద్, జై తెలంగాణ.